गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం హరి ఓం సోమవారం అందరికీ హరి ఓం. పరిప్రశ్న. మనం నిన్న 3 శరీరాల గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాం. స్థూల శరీరం అని, సూక్ష్మ శరీరం అని, కారణ శరీరం అని 3 శరీరాలు మనలో పనిచేస్తూ ఉంటాయి. వీటిని మనకి సోమవారం ఏం చెప్తున్నారంటే, కంప్యూటర్కి హార్డ్వేర్ ఎంత అవసరమో సాఫ్ట్వేర్ కూడా అంతే అవసరం అవుతుంది. ఎందుచేతనంటే సాఫ్ట్వేర్ లేకపోతే కంప్యూటర్ పనిచేయదు. అలాగే కంప్యూటర్ ఉండి సాఫ్ట్వేర్ లేదనుకోండి వర్క్ చేయడానికి ఏది ఉండదన్నమాట. అలాగే మన ఇంద్రియాలు 15 ఇంద్రియాలు అంటే ఏంటండి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణవాయువులు. ఈ 15 ఇంద్రియాలు మనకి హార్డ్వేర్ లాంటివి అనమాట. మనసు బుద్ధి ఏం చెప్తే అవి అలా వ్యవహరిస్తూ ఉంటాయి. అంటే మనసు బుద్ధి ఏంటి ఇక్కడ? సాఫ్ట్వేర్ అన్నమాట. వీటిని ఒక పద్ధతిగా వాడుకోవడం రావాలి. వాడుకుంటామండి. మనం అన్నం తినాలన్నా, కూర్చోవాలన్నా, ఏ పని చేయాలన్నా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం వ్యవహరించే వ్యవహారం అంతా కూడా అన్ని ఇంద్రియాలే వాడుకుంటాము. కానీ ఒక పద్ధతి ప్రకారం ఉందా లేదా అన్నదే మనం చూడాలి. ఆ పద్ధతి కూడా ఎలాంటి పద్ధతి అయి ఉండాలి? ఒక లక్ష్యం ఉండాలి.
అది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే విధమైన లక్ష్యమై ఉండాలి. అదే మన జన్మ రహస్యమై ఉండాలి. ఎందుకు పుట్టాము, ఏంటి తెలుసుకునే విధంగా వాటిని ఉపయోగించుకుంటే, వీటిల్ని మనసును, బుద్ధిని ఉపయోగించుకున్నట్లయితే మనము ముక్తిని, మోక్షాన్ని పొందుతాం అన్నమాట. కాబట్టి వీటిని ఒక పద్ధతిగా వాడుకోవాలి. అప్పుడే లక్ష్యం వైపు ప్రయాణించే విధానంగా వాడుకోగలుగుతాం అన్నమాట. 19 తత్వాలు కలిగిన సూక్ష్మ శరీరంలో సంస్కారాలు, గుణాలు, వాసనలు, కర్మలు, కర్మానుభవం. ఏదైనా ఒక కర్మ పూర్తయిన తర్వాత అది ప్లస్సో, మైనస్సో, సుఖమో, దుఃఖమో ఆ అనుభవమే కదా! అనుభవం కూడా మళ్ళీ మనకి తెలియబడుతుంటదనమాట. ఈ అరిషడ్ వర్గాలనే రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే బాధ రూపమో, ప్రేమ రూపమో, రాగం రూపమో ఇట్లా మనకి కామ, క్రోధ, లోభం, మదమాచర్యాలు ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలన్నమాట. వీటి రూపంలో మనకి బయటకొస్తూ ఉంటదన్నమాట కర్మానుభవం అనేది. వ్యవహరించేటప్పుడు అలాగే వ్యవహరిస్తాం అన్నమాట. సంస్కార అనుభవం ద్వారా, గుణానుభవం ద్వారా బాధించబడితే అది సూక్ష్మ శరీరమే. ఇక్కడ మనం ఒక పాయింట్ పట్టుకోవాలండి. బాధించబడటము అంటే మనము దుఃఖానికే బాధించబడటం అని కాదనమాట. మనం సాధకులం గదా! మనకి 2 వద్దు. ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే సుఖము వద్దు, దుఃఖము వద్దు. రెండిటికి మనం సాక్షిత్వం వహిస్తున్నాము. అవి మనం కాదు. వాటికి ఆధారమైన ఏది నేనైతే ఉందో ఆ నేనని తెలుసుకునే ప్రయత్నం గదా! అయితే ఇక్కడ ఇవి అన్నీ కూడా సూక్ష్మ శరీరమే. బాధించబడ్డం, సుఖంతో బాధించబడ్డం, లేదా దుఃఖంతో బాధించబడ్డం ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం తెలియజెప్తదనమాట. మానవుని శరీరం అంతా సూక్ష్మ శరీరం మీదే ఆధారపడి ఉంది. మన ఉన్నతి, మన పరిణామం అంతా కూడా సూక్ష్మ శరీర ఆలోచనలు బట్టే వస్తుంటదండి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ సూక్ష్మ శరీరమే మనల్ని మన అందచందాలు గాని, మన తెలివితేటలు గాని, ఆరోగ్యం గాని అన్నీ అదే తయారు చేసుకుంటదండి. అనమాట. అంతకు ముందు జన్మల్లో మనం ఏమైతే ఆలోచనలు చేస్తామో, ఆ రూపకల్పన చేస్తదనమాట తల్లి గర్భంలో ఉన్నప్పుడు. కాబట్టి మన పరిణామం అంతా, మన మానవ దేహం అంతా కూడా సూక్ష్మమేదండి. ఇప్పుడు మనం దేన్ని సంస్కరించుకోవాలండి? సూక్ష్మ శరీరాన్ని సంస్కరించుకోవాలి. అట్లాగే ఒక క్లాస్‌లో కేవలం సాధనా పరంగా సూక్ష్మ శరీరం వలన మనం ఎలా పరిణామం చెందుతున్నాము, ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నాము, దాన్ని ఎలా సంస్కరించుకోవచ్చు, ఎలా మనం ఆధ్యాత్మికంగా ఎదగొచ్చనేది ఇంకో క్లాస్‌లో జాగ్రత్తగా చెప్పుకుందామండి. అయితే ఇక్కడ ఉత్తర శరీరాన్ని ధరించేది కూడా ఈ సూక్ష్మ శరీరమే. మనకి రాబోయే జన్మ మళ్ళీ ఏదో శరీరం తీసుకుంటాంగా ఆడో, మగో అది కూడా ఈ సూక్ష్మ శరీరమే తెచ్చుకుంటదనమాట. మనకి సహజంగా మనం ఎలా ఆలోచిస్తామంటే బాహ్య ప్రపంచంలో మనకేదో కన్ కనిపిస్తూ ఉంటాయి. ఏది కనిపిస్తే అది మనకి కావాలనిపిస్తా ఉంటది. అంటే అది నిజ వస్తువు అనుకుంటాం. అది బింబం అనుకుంటాము. మన మనసు మీద ఏమైంది? ఆ బింబము ప్రతిఫలించింది. అంటే ముద్ర పడింది. ఆ ముద్రను మనం ఏం చేసుకుంటాం? ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తాం అన్నమాట. నిజానికి ఇదంతా ఏంటి? మన బాహ్య ప్రపంచం పట్ల మనం ఆలోచించే విధానం అన్నమాట. అయితే మన వేదాంతం మనకేం చెప్తుంది? మనకి ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఉన్నది బింబం అంటావేంటి? నువ్వేది కనిపిస్తే దాన్ని నువ్వు బింబంగా ఎందుకు భావిస్తున్నావు? అది నీ మనసు మీద రిఫ్లెక్ట్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు? బింబం నేను కదా! అంటే మనలో ఉన్న నేను కదా బింబము. ప్రపంచం ప్రతిబింబం కదా! అంతే గదా! మన నుంచే అది కనిపిస్తుంది గదా! మన నుంచే అది వ్యక్తమైంది కదా! అది కదా అద్వైతం చెప్పింది. నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు అని ఒక ప్రశ్న వేసిందనమాట. అంటే దానికి మనం జనరల్‌గా ఆలోచించే విధానం ఏంటి? ప్రపంచం బింబంలాగా నా మనసులో పడింది ప్రతిబింబం. దాన్ని అనుభవించాను. అప్పుడు నాకు సుఖం కలిగింది. లేదా దుఃఖం కలిగింది. ఇక్కడే మన ప్రపంచమంతా తిరుగుతూ ఉంటదనమాట. అనుభవించటానికి అవకాశం ఏదో కొనుక్కుందాం అనుకున్నాం. కొనుక్కున్నాము, ఆనందించాము. కొనుక్కోలేదు, దుఃఖపడ్డాము. అంటే ఈ 2 కూడా మనకి ఎలా ఆలోచిస్తే వచ్చింది? ప్రపంచమే నిజమని నమ్మి, మనం అదేదో కావాలి, దాని వలన మనకు ఆనందం ఉంది అనుకోబట్టి మనకి ఈ 2 ఫీలింగ్స్ కలుగుతున్నాయి. నిజానికి ఏంటి? ప్రపంచం లేదు గదా! ఉన్నది నేనే గదా! సత్యం. ఆ నేనుకే కదా ఇయన్నీ ఆపాదిస్తున్నాము అన్న విచారణ మనకి రావాలన్నమాట. అయితే ప్రపంచంలో అవసరమైనంత మేరకే నిన్ను సంబంధపడేటి చేస్తుంది సూక్ష్మ శరీరం. నిజానికి మన తప్పు లేదండి. ఇప్పుడు మనకి జంతుజాలం గాని వాటి పని అవి చేసుకెళ్ళిపోతూ ఉంటాయి. వృక్షజాలం గాని. వేటినైనా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చేసే యోగాలో కూడా చాలా ఆసనాలు జంతువులు సిట్టింగ్ పొజిషన్స్ అలాంటివే కనిపిస్తుంటాయి. అవి
ప్రకృతి ఇచ్చిన ఆ వరంలాగా ఏదైతే భగవంతుడు అసైన్ చేశాడో దాని ప్రకారము అది నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఋతువుల ప్రకారమే చెట్లు రాల్చటం గాని, పువ్వులు పూయటం గాని అన్నీ అలాగే జరుగుతాయి. ఒక్క మానవుడు చూడండి, ఒక బుద్ధి అడిషనల్‌గా ఎందుకిచ్చాడు భగవంతుడు మనకి? తన్ని తెలుసుకోమని ఇచ్చాడు. మనమేం చేస్తాము, ఆ బుద్ధిలోని వివేకంతో, విచక్షణతో ఏమేమో కనిపెట్టేస్తుంటాం. రాత్రిని పగలు చేసేస్తాం, పగలుని రాత్రి చేసేస్తాం. రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం గదా! అంటే ప్రకృతికి వ్యతిరేక దిశగా ఎళ్ళేది మనం ఒక్కళ్ళమే అన్నమాట. అది. ఇప్పుడేం చేస్తున్నాము, మనకి శ్వాస ఇచ్చాడు. 5 శ్వాసలిచ్చాడు. సమంగానే నడుస్తుంటే మనమేం చేస్తాం, కోపతాపాలు, ఆనందము, ఎగిరెగిరి పడటము ఏదో రకంగా సమత్వం కోల్పోతున్నాం. ఇప్పుడేం చేస్తున్నాం, అసమంగా వ్యవహరించి, మళ్ళీ ప్రయత్నించి ప్రాణాయామం అని పేరు పెట్టుకొని, ధ్యానం అని పేరు పెట్టుకొని దాన్ని సమస్థితిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కదా! అట్లా మనము ఎందుకు వచ్చిందో ఈ శరీరం, ఈ కర్మ ఎందుకు సాగుతుందో దాన్ని అలాగ పోనివ్వమనమాట. అదెందుకు అలాగా అని ఆర్గ్యుమెంట్ పెట్టుకొని, అలా కాదు ఇలాగే కరెక్ట్ అని మనం వ్యవహరిస్తుంటాం అనమాట. ఇలా గూడా చేయొచ్చు, అలా గూడా చేయొచ్చని. ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న ఆపదలేనండి. అది ఒక్క క్షణం మనం ఆగి గుర్తించాలనమాట. అందుకని అవసరమైనంత మేరకే మనసు వాడుకోవచ్చు. అది వాడుకుంటూ ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే మన తెలివితేటలతో విపరీత ధోరణికి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడేమైద్ది, విపరీత ధోరణికెళ్తే ఏమైద్ది, వాసనలు, సంస్కారాలు బలపడిపోతాయి గదా! ముద్రించుకుపోతాయి గదా! అదేమైద్ది, కారణ శరీరంలోకెళ్ళిపోతాం. మనం సమంగా వ్యవహరించామనుకోండి, ఈ స్థూలాన్ని, సూక్ష్మాన్ని ఉపయోగించుకొని, కారణ శరీరం వల్లే వచ్చింది ఈ దేహాన్ని. మనం ఏం చేస్తాం, ఎంత అవసరమైనంత మేరకే స్నేహాలు, అవసరమైనంత వరకే బాహ్య ప్రపంచంలో పనులు. మిగతా అంతా అంతర్ముఖమై ఉండటం. అంతే గదా! నామమో, జపమో అంత తొందరగా అంతర్ముఖం అవ్వము. ఏం చేస్తాం, నామమో, జపమో ఏదో మన సాధన మనం చేసుకుంటా ఉంటాం. మనమేం చేస్తాం, అలా కాదు అని జెప్పి విపరీత ధోరణికి వెళ్ళామనుకోండి, కారణ శరీరంలోకి ఎళ్ళిపోతాం అనమాట. అంటే మళ్ళీ జన్మ పరంపర మనకి తప్పదనమాట. ఇట్లా మనకి కారణ శరీరం అనేది పనిచేయటం మొదలుపెట్టిద్దనమాట. ఎప్పుడైతే అవసరం మేరకు దాటిపోయామో, ఆటోమేటిక్‌గా కారణ శరీరం పనిచేయటం ప్రారంభిస్తదనమాట. ఈ సుఖదుఖాలు ఆనందమయ కోశంలో వచ్చినటువంటి అలలు ఇంకేమీ కాదు. మనకేంటి అంటే, మనకి 5 కోశాలు చెప్పుకుంటాం. ఆనందమయ కోశమే కారణ శరీరంగా చెప్పుకుంటాం అనమాట. ఎందుకంటే అజ్ఞానం, అవిద్య అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి, అందుకని మనకి ఏది దొరికితే అదే ఆనందమని మనం అనుకుంటా ఉంటాం. లేదా ఏది నచ్చకపోతే అది దుఃఖమని ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఆనందమయ కోశంలోని భాగమే. ఆనందమయ కోశంలో ఇంకా ఏముంటాయి? ప్రియం మోదం, ప్రమోదం ఉంటది. ఆనందమయ కోశం అనేది ఒక పెద్ద సముద్రం. అందులో ఎన్నైనా ఎయండి. ఎంత కుప్పలు కుప్పలు పోసేయండి. అంటే సంచితం మూట పెంచుకుంటూ వెళ్తాం అనమాట. అంటే కారణదేహాన్ని ఇంకా, 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 ఇంకా పెంచుకుంటా ఎళ్ళే కొద్దీ జన్మల పరంపర పెరుగుతూ ఉంటదనమాట. మోక్షానికి దూరమైపోతూ ఉంటాం అనమాట. దాన్ని మనం చెప్తూ ఉంటారనమాట. ఒక దారము చిక్కుముళ్ళు పడిపోయిందనుకోండి, అన్ని ఎప్పటికి తీస్తాము? ఎప్పటికి దాన్ని సరిచేయగలుగుతాము? అట్లా మనము ఒక పెద్ద సముద్రం లాంటి ఆనందమయ కోశంతో పుట్టామనమాట. అందులో ఏసేస్తూ ఉంటాం అనమాట. మన ఇష్టాలు, అయిష్టాలు, తృప్తులు, అసంతృప్తులు అన్నీ అందులో పడిపోతూ ఉంటాయన్నమాట. ఇట్లా పుడుతూనే దానితో పుట్టావు అని స్వామివారు మనకి చెప్తున్నారనమాట. ఆనందమయ కోశంతోనే పుట్టామనమాట. ప్రపంచం అంతా గూడా ఆనందమయంగానే ఉంటది. అందుకని పుట్టిన పిల్లల్ని చూడండి, స్మాత్మరామో భవతి, కళ్ళు తెరవడు. లోలోపలే ఉంటాడు. లోలోపల ఆనందిస్తూ, నవ్వేస్తూ ఉంటాడు. వాడిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇట్లా లోపలికి అంతర్ముఖం అవ్వటం అనేది చూడండి చెప్తుంటారు గదా! ఆ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటావు. నీకింకేమీ పట్టదు అని. అది చిన్న పిల్లల్ని చూసి నేర్చుకోవాలి అని స్వామివారు బోధిస్తున్నారు. ఉన్మత్తో భవతి, మత్తో భవతి, బ్రహ్మైవ భవతి. అందుకే పిల్లల్ని మనం దేవుడితో పోలుస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఏ కారణంగానూ రాదనమాట. నిద్రలో నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కోసారి దుఃఖపడుతూ ఉంటారు. వారిలో వారే రమిస్తూ ఉంటారనమాట. వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. తనలో తాను రమించడం ఎట్లా అనేది. అందుకని ప్రతి వారిని గృహశాస్త్రం తీసుకోమన్నారు. ఇంట్లో రోజు చూస్తుంటారు గదా! అందుకే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఆ అనుభవం కోసమే అని చెప్తుంటారనమాట. ఇది తెలియకపోతే ఎందుకని విషయ వికాసం పెరిగిపోయింది. ఇది మనకి తెలియలేదనుకోండి, బాహ్య ప్రపంచంలో మనం పెళ్లి కానంత వరకు ఇంకా అన్నీ ఆరాటం. ఒక లిమిట్స్ పరిమితి ఉండదు చూడండి. మగోళ్ళకైనా, ఆడోళ్ళకైనా పెళ్లి కాకముందు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది.
తర్వాత పరిమితులు వచ్చేస్తాయి. తన కుటుంబం, తన పిల్లలు ఇలా వ్యవహరించాలి, ఇలా వ్యవహరించకూడదు. ఇవన్నీ ఒక పద్ధతి రూపంలో మనకి ఏర్పాటు చేశారనమాట. అయితే ఇక్కడ విషయ వికాసం బాగా పెరిగిపోవటం వలన మనకి ప్రపంచం అనుభవించటం, భోగ్య భావన బలపడిపోయింది. ఇంకా ట్రిప్పులేసేయాలి, ఇంకా ఏదో కొనుక్కొని తినేసేయాలి, ఇంకా ఏదో బట్టలు కొనేసుకోవాలి, వార్డ్‌రోబ్ నిండా నిండిపోద్ది, గదంతా నిండిపోద్ది. అయినా ఇంకా కొత్త వెరైటీ కోసం ప్రాకులాడుతూ ఉంటారనమాట. ఇట్లా ప్రతి చోట గూడా భోగ్య భావన పెరిగిపోయింది బాహ్య ప్రపంచం పట్ల. మనం ఎంతో ఆనందంగా ఉన్నాము, అనుభవిస్తున్నాము. మాకు ఏ లోటు లేదండి అనుకున్నదంతా గూడా విషయానందమే అనమాట. అంటే బాగా డబ్బుంది. అందుకని ఏది కావాలంటే అది కొనుక్కుంటాము. సమస్యలు లేవు, ఎవరితో గొడవలు లేవు. ఆటోమేటిక్‌గా ఇంతకన్నా ఏం కావాలనే అనిపిస్తుంటది. ఏమనిపించినా గూడా అయన్నీ విషయ ప్రపంచమే, బాహ్య ప్రపంచమే. నువ్వు ఆంతరికంగా ఎదగాల్సిందే. ఏదో ఒక నాటికి తప్పదు. ఎన్ని జన్మలు తీసుకున్నా గూడా. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇక్కడ మనకి విషయాకార వృత్తులే అన్నీ. అంటే విషయము, విషయిగా ఉన్నాడు. ఈ 2 సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. మనకి విషయము, విషయి. కావాలనుకునేవాడు పలానాది వస్తువు. నేనేదో కొనుక్కుందాం అనుకున్నానండి. ఏదో టీవీ కొనుక్కుందాం అనుకున్నా. టీవీ అక్కడే ఉంది. కొనుక్కోవాలనుకునేవాడు సూక్ష్మ శరీరంలో. వాడు ఆర్డర్ వేస్తేనే వీడు వెళ్లి షాప్‌కెళ్ళి కొనుక్కొస్తాడనమాట. ఇట్లా విషయం అతనికి తెలుసు. సాక్షిగా చూస్తూనే ఉన్నాడు. అనుభవిస్తూనే ఉన్నాడు. అనుభవించిన కాలంలో దానితో కలిసిపోతున్నాడు. ఎక్కడొస్తుందంటే అండి సమస్య మనల్ని హ్మ్. వద్దంటలేదు. అనుభవించొద్దంటలేదు. కలిసిపోవద్దంటున్నారు. అంటే దాని వలన దుఃఖమొచ్చిందనో, లేతే దాని వలన సంతోషమొచ్చిందనో అనుకోవటం కలిసిపోవటం అనమాట. అంటే మనం అనుకున్నదెప్పుడు సంతోషం అనుకుంటాం. కాదు మనకి ఇబ్బంది కలిగించింది, దుఃఖమొచ్చింది. అంటే కలిసిపోయామని అర్థం అనమాట. ఈ రెండు ఫీలింగ్స్‌లో ఏది కలిగినా కూడా మనకి అనుభవించినట్టే లెక్క. అంటే కలిసిపోయినట్టే లెక్క అనమాట. వృత్తి రహితమైతే తప్ప ఆనందం. వృత్తి అంటే ఏంటండి? ఆలోచన. ఎప్పుడు ఆలోచన ఉన్నంత వరకు మనకి ఇబ్బంది పెడుతూనే ఉంటాయన్నమాట. ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటది. మనం పెద్దోళ్ళం పని చేసుకుంటే చిన్న పిల్లలు ఏదో లొడ లొడ మాట్లాడుతా ఉంటారు చూడండి. పక్కకొచ్చి ఏదో జరిగినాయో, ఏయో ఆ విషయాలు, ఈ విషయాలు చెప్తా ఉంటారు. అట్లాగే మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఖాళీగా ఒక 10 నిమిషాల ముందొచ్చి క్లాస్ ముందొచ్చి కూర్చున్నప్పుడు గూడా జపం జరుగుతానే ఉంటది. ఏయో విషయాలు మనల్ని ఆ చిన్న పిల్లలు చెప్పినట్టే చెప్తానే ఉంటదనమాట. అంటే ఈ ఆలోచన పరంపర ఎప్పుడైతే ఆగిపోద్దో, అంటే ఏ పని చేస్తున్నామో దాని దాని మీదనే 100% కాన్సంట్రేట్ చేయగలిగినట్లయితే వేరే ఆలోచన రాదనమాట. వేరే ఆలోచన లేకుండా చేయటమే ఇదనమాట. అంటే దాన్నే మనకి వృత్తి రహితమైనప్పుడే ఆనంద స్థితి అనేది తెలియబడతదనమాట. వృత్తి రహితం కావాలంటే మనం ఏమనుకుంటున్నాం, తినేవాడు తినబడేదేంటి? తినటం. ఏదో వస్తువు ఉందండి. మామిడి పండు ఉంది. ఎవరు తింటున్నారు? నేను తింటున్నాను. తింటం అనే కార్యక్రమం జరుగుతుంది. పండు ఉంది. తినేవాడు ఉన్నాడు. ఈ 3 ఉండేటప్పటికి ఏమైద్ది? బావుంది, బాలేదు ఇయన్నీ ఆలోచనలొచ్చేస్తుంటాయన్నమాట. ఎప్పుడు అయితే త్రిపుటి అందుకే త్రిపుటిని దాటాలంటారనమాట. ఈ 3 లేనప్పుడే ఆలోచన రహిత స్థితి, వృత్తి రహిత స్థితి అనేది మనకి కలుగుతుందనమాట. అనుభవించేవాడు లేడు. అనుభవం లేదు. అనుభవించబడేది లేదు. ఈ 3 ఉన్నాయంటే వృత్తి ఉంటుంది. అంటే ఈ 3 ఉంటే ఖచ్చితంగా ఆలోచన ఉంటదనమాట. వృత్తి రహితం అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఈ 3 లేవని నిరూపించబడాలి. ఎలా నిరూపించాలండి? మన అనుభవంలోనే. వేరే వాళ్ళ అనుభవం మనకు అనుభవాన్ని ఇవ్వదు కదా! తెలుసుకుంటాం. జ్ఞానంగా తెలుసుకుంటాం. అది పరోక్ష జ్ఞానం అనమాట. అపరోక్షం అంటే ఏంటి? అది మనకి ఏదైతే తెలుసుకున్నామో మనకు గూడా అదే అనుభవం కలిగిందనుకోండి. దాన్ని అపరోక్ష అనుభూతి అంటారనమాట. అయితే ఇక్కడ మనకి స్వానుభవంలో, జీవితానుభవంలో నిరూపించబడాలి. అవును. నాకే ఆలోచన లేకపోతే ఇంక భయం ఉండదు గదండీ! ఆలోచనలేగా మనల్ని భయపెడుతుంటాయి. నాకే ఆలోచన లేదు. నా పని నేను సక్రమంగా చేస్తున్నాను. నా కర్తవ్యం నిర్వహిస్తున్నాను. ఇతరత్ర ఆలోచనలు నాకు లేవు అన్నప్పుడు వాడికి స్థిరత్వం వస్తదన్నమాట. స్థితప్రజ్ఞత్వం అనేది కలిగిద్దనమాట. అది నిరూపించబడాలి అంటే ఎప్పుడో ఒక విషయంలో వస్తే సరిపోదండి. ఎప్పుడూ ఉండాలనమాట. ఎప్పుడూ ఉంటేనే నిరూపించబడటం అనమాట. నాకు లేదండి నా జీవితంలో ఈ విషయం పట్ల ఆసక్తి లేదు. ఈ విషయం పట్ల అసంతృప్తి లేదు అన్నది మనకి తెలియబడాలనమాట కంప్లీట్‌గా. తినేవాడెవడు? తినబడేదేమిటి? తినడం ఏమిటి? అని చేస్తే యజ్ఞభావంతో చేసినట్లు.
మనం ఏమనుకుంటాం, ఏం పెట్టమంటారు అంటే మనకిష్టమైన కూర. ఏం చేయమంటారంటే ఇష్టమైన కూర బయటకొచ్చేస్తది. అంటే అక్కడ తినేవాడు ఎవడున్నాడు? ఈ దేహానికే గదా! ఈ నామరూపాత్మకమైన దేహమే గదా తీసుకుంటుంది. మళ్ళీ దానికో కొత్త రుచులు ఇయన్నీ అవసరమా? తింటం ఏంటి? ఏదో మనం ఏం చేస్తున్నాము, మనకి ఆకలి ఉంది. మనము ఆ వైశ్వానరునికి యజ్ఞభావంతో వేయకుండా రుచులతో మనం వేయటం వలన అది మన వ్యక్తిగత ఫలితం ఇస్తుంది. కాదు, ఇది ఆకలికి ఔషధము కాబట్టి ఏదైనా పర్వాలేదు అని తిన్నామనుకోండి. లేదు, నీకిష్టమైంది అయినా గూడా దాని మీద ఎటువంటి ఆపేక్ష లేకుండా తిన్నామనుకోండి, అప్పుడు యజ్ఞభావంతో చేసినట్లనమాట. అప్పుడు మనకి నిజమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనమాట. ఈ 3 ఉన్నాయనుకోండి. అంటే తినే పదార్థము, తినేవాడు, తినడం అనే క్రియ ఉంటే ఆలోచన తప్పదనమాట. చిన్న పిల్లవాడు కొత్త బట్టలు ధరించి కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే అందరూ వాడిని చూసి ఏమంటాం? ఆనందపడతాం. సంతోషంగా తిరుగుతుంటాడు వాడు కొత్త బట్టలని. వాడి సంతోషం చూసి మనలో సంతోషం కలిగిద్ది కదా! ఎప్పుడూ చూడండి మనము ఆ సంతోష భావం అనేది మనము ప్రయత్నించి నిలబెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఇతరత్ర ఆలోచనలప్పుడు చాలా మంది ఈర్ష్య పడటము అలాంటివి ఉంటాయి గదా! అయి పెట్టుకోకూడదనమాట. ఎదుటి వాళ్ళ ఆనందం, మనం ఆనందం. అదేం ఖర్చు పెట్టేది కాదు గదండీ! హ్యాపీగా ఉందాం. వాడు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. మనం మొహం మాడ్చుకుని, మనం తలకాయ నొప్పి తెచ్చుకునే కన్నా, మనం సంతోషపడటం మంచిది కదా! అట్లా మన మన ఆలోచనల్ని మనం సాధనండి. అదే ప్రయత్నించి మార్చుకోవటమే సాధన అని చెప్తామనమాట. అయితే కాబట్టి ప్రపంచమంతా గూడా ఆనందమయమే. ప్రపంచమంతా మనం చేసినా గూడా ఆనందమనే చేస్తాం. ఎవ్వరం దుఃఖం కోసం చేయండి. అది కలిగే ఇన్‌కన్వీనియన్స్ మనం దుఃఖంగా ఫీల్ అవుతాం అనమాట. కాబట్టి ప్రపంచమంతా గూడా ఆనందమయమే అని గుర్తించాలి. శరీరం ఉంది కూడా ఆనందమయమే. ఈ శరీరము మన స్థూల శరీరం ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి, కారణ శరీరం ఏంటి అన్నీ ఆనందమే అని గుర్తించమంటున్నారు. వ్యష్టి, సమిష్టి భేదంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆనందమయంగానే ఉన్నాయి. అంతటా కూడా ఆనందమే ఉంది అని తెలుసుకోవాలనమాట. మనం ఆత్మ ఉంది. ఆత్మ యొక్క లక్షణం ఆనంద లక్షణమే గదా! కాబట్టి అంతటా ఆత్మ ఆనందమే ఉంది. ఆత్మే ఉంది. లేదా చైతన్యమే ఉంది. ప్రకాశమే ఉంది. ఏదైనా చెప్పండి. ఇయన్నీ కూడా ఉన్నది ఒక్కటే అన్నమాట. దానికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆనందం నుంచే వచ్చింది. అసలు ఈ ఆనంద లక్షణం మనలో ఎలా వచ్చిందండి? ప్రతి దానికి సంతోషపడిపోవటం, ప్రతీదీ ఇది కొనుక్కుంటే సంతోషం. అది తర్వాత విషయం అండి. మనకి ఇది కొనుక్కుంటే వచ్చిందా? ఒక్కొక్కళ్ళకి ఒకటి నచ్చిద్ది. అదే ఇంకొకళ్ళకి చేదు అనుభవాన్నిస్తది. మనం అంటే సాపేక్షంగా మనకు అలవాటయ్యి అలా పోల్చుకుంటున్నాం గానీ, కానీ ఆనందం అనేది అందరికీ ఒకటే గదా! ఎవరి సంతోషం వాళ్ళదే. అంటే ఆనంద లక్షణం ఎలా వచ్చిందంటే అది మన స్వరూపమే అది. మనకి తెలియట్లేదు. అందుకే అది మనల్ని తడుతూ ఉంటదనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు ఓహ్! నేను ఈ చీర కొనుక్కుంటే నాకు ఆనందం. ఈ నగ కొనుక్కుంటే ఆనందం. వీళ్ళతో మాట్లాడితే ఆనందం. ఇట్లా మనం ఆపాదించుకుంటున్నాం అనమాట. నిజంగా మన స్వరూపమే ఆనంద స్వరూపం అన్నది మనం గుర్తు చేస్తున్నారనమాట ఇక్కడ. కాబట్టి వ్యష్టి, సమిష్టి భేదంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆనందమయంగానే ఉంది. దానికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆనందం నుంచే వచ్చింది. ఆనందో బ్రహ్మ ఇతి ఉచ్యతే. ఆనందమే బ్రహ్మము యొక్క వ్యక్తీకృత లక్షణము. బ్రహ్మం అంటేనే వ్యక్త రూపంలో మనం సంతోషపడుతున్నాము అంటే అది బ్రహ్మమే. మనలోని బ్రహ్మమే. మనకి మనకి తెలియక ఏం చేస్తున్నాం అంటే మిగతా వాటి మీద ఆపాదిస్తున్నాం అన్నమాట. దీని మీద, దాని మీద ఆపాదిస్తున్నాం తప్ప మనకి సంతోషం వ్యక్తం చేస్తున్నామంటే మనలోని బ్రహ్మం వ్యక్తమవుతున్నాడు. అది మనం గుర్తించక ఏమనుకుంటున్నాం అంటే, అబ్బో! నేను కారు కొనుక్కున్నాను. అందుకే నాకింత సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందుకే ఇంత సంతోషంగా ఉన్నా. ఇట్లా మనము పొరపడుతున్నాం అన్నమాట. దానికి కారణం ఏంటంటే మాయ, అవిద్య, అజ్ఞానం అన్నమాట. అయితే అవ్యక్తంగా ఉన్నప్పుడు ఎలా ఉంది? జ్ఞానంగా ఉంది. ఏదైనా సరే అండి. ఎంత చిన్న పరిమితమైనదైనా సరే, ఒక వస్తువు అన్నా, పలానా వస్తువు నాకుంది అనుకోవటం జ్ఞానమే గదా! ఆ వస్తువు యొక్క ఉపయోగమో, దాని వలన వ్యక్తమయ్యే సంతోషమో ఏదైనా కానియండి, గుర్తించటం అనేదేంటి? జ్ఞాన లక్షణమే గదా! అంటే మనలో ఏముంది అవ్యక్తంగా? జ్ఞానంగా ఉంది. అది వ్యక్తమైతే దాన్ని తెలుసుకున్నాను నేను. నాకు తెలియని విద్య తెలిసింది.
నాకు ఈ విషయం తెలిసింది. అబ్బా! ఇవాళ కారణ శరీరం అంటే పూర్తిగా అర్థమైపోయిందని నాకు బాగా అనిపించింది. అంటే నాకు నా నా లోపల ఉన్న జ్ఞానం నాకు ఎలా వ్యక్తమవుతుంది, మీకెలా తెలుస్తుంది? నేను సంతోషపడిపోతున్నా. నాకు తెలిసింది అని. మనకి ఇన్నాళ్ళు వేధిస్తా ఉంటది ఏదో ఒక సమస్య. దాని పరిష్కారం దొరికింది. అప్పుడేం చేస్తాం మొహంలో తెలియకుండానే చిరునవ్వు వస్తది. అంటే ఆనందం వ్యక్తమైందనమాట. మన లోపల ఉన్న జ్ఞానమే వ్యక్త రూపంలో ఎలా ఉంటది? ఆనందంగా తెలియబడుతుంటదనమాట. అది గుర్తించాలి. మనకి ఆనందం కలిగినప్పుడల్లా మన స్వస్వరూపం బయటకొస్తుంది అనుకోవాలనమాట. అయితే ఆ జ్ఞానం యొక్క వ్యక్త స్వరూపమే ఆనందం. వ్యక్తమైతే ఆనందం. అది అవ్యక్తంగా ఉంటే జ్ఞానంగా ఉంది మనలో. సర్వులను ఆనందాన్ని కలిగించేటువంటిదేదో అదే జ్ఞానం. ఎవరికైతే ఆనందం వస్తుందో అంటే తెలియక చిన్నపిల్లలు ఉంటారండి తెలీదు. "అరే! నీకు తెలియట్లేదురా! ఈ వస్తువే నీదే మంచిదిరా! నీకే మంచిది. నువ్వే ఎక్కువ ఉపయోగం ఉంది దీని వలన" అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాం. అంటే జ్ఞానాన్ని వాడికి చెప్తా ఉంటాం. అప్పుడు వాడి మొహంలో ఆనందం అవుతదనమాట. అంటే ఎక్కడ ఎక్కడైతే జ్ఞానం ఉంటదో అక్కడ ఆనందం గూడా ఉంటదని అర్థం అనమాట. అంటే బ్రహ్మాండమంతా ఆనంద స్వరూపమే. సర్వులను ఆనందాన్ని కలిగించేటువంటిదేదో అదే జ్ఞానం. అంటే ఇక్కడ మనకి ఏ విషయం తెలిసినా, నాకు తెలిసింది అని తృప్తి పడతాం. పలానా వాళ్ళొచ్చారు. తెలిసిందండి అంటాం. లేతే పలానాది తెలుసంటే, తెలుసండి అంటాం. వెంటనే చూడండి మనలో అది ఆనందం వ్యక్తమవుతుంటది. అంటే ఆ లోపల ఉన్న జ్ఞానమే మనకి వ్యక్తమయ్యేటప్పుడు ఆనందంగా వ్యక్తమవుతుందనమాట. పిండాండమంతా ఆనంద స్వరూపమే. నీ స్వరూపమే ఆనంద స్వరూపం. ఆనందాన్ని ఒక ఆకారం తెలిస్తే ఎలా ఉంటదో, మనం గూడా అదే అన్నమాట. మనం ఏమనుకుంటున్నాం అంటే కంటికి కనిపించేదాన్ని మనము ఆకారం అనుకుంటున్నాం అన్నమాట. చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు సత్తులో అంతర్భాగాలు. సత్. సత్ అనంటే ఉనికి. దానిలో ఏముంది అంతర్భూతంగా ఏమున్నాయి? ఇవన్నీ లక్షణాలున్నాయి. చైతన్యం కదలిక కారణమయ్యేది. జ్ఞానం తెలుసుకునే తెలివి, ప్రకాశ లక్షణం గుర్తించే లక్షణం, ఆనందం వ్యక్తమైతే ఆనంద రూపంలో వ్యక్తమవటం. ఇవన్నీ సత్తులోని భాగాలే, అంతర్భాగాలే, అంశీభూతాలే. వేరుగా లేవు. ఈ ఐదిట్లో మనం ఏ పేరు చెప్పినా కూడా మనము ఆత్మనే చెప్తామండి. ఆ విషయాన్ని మర్చిపోకూడదనమాట. సత్ జ్ఞానం. వాస్తవానికి ప్రపంచం గూడా జ్ఞానమే. సత్ అంటేనే సత్ అంటేనే జ్ఞానం. ప్రపంచమంతా గూడా జ్ఞానమయమే. ఏదో చెప్తారు చూడండి. ఏ వస్తువు కూడా, ఏ వ్యక్తి కూడా అనర్హం కాదనమాట. దాన్ని ఉపయోగించుకోవటమే తెలియాలి. ఇప్పుడు మనకి చూడండి చెత్త నుంచి గ్యాస్‌ని అట్లా రకరకాలుగా ఎన్నో కనిపెడుతున్నారు గదా! అంటే ఏది అనర్హం కాదు. మన మన జ్ఞానమే ఉపయోగపడట్లేదనమాట. కాబట్టి ప్రపంచం అంతా గూడా జ్ఞానంగానే ఉంది. జ్ఞానం చేతనే పంచీకరించబడ్డాయి. ఎందుకు పంచీకరించబడ్డాయి మనకి? ముందు పంచభూతాలొచ్చాయి. పంచభూతాలు వచ్చినప్పుడు మనకి సూక్ష్మం ఏర్పడింది. అది అనుభవం కోరుకుంది. అప్పుడేం చేయండి? జ్ఞానం లేకపోతే దీన్ని ఇన్నిన్ని పాళ్ళల్లో ఉంటే ఈ వస్తువు ఏర్పడుతుంది, ఈ శరీరం ఏర్పడుతుంది, స్థూల దేహం ఏర్పడుతుంది అనే కారణం ఏంటండి? జ్ఞానమే కదా! ఇట్లా జ్ఞానం వల్లే సృష్టొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించాలనమాట. మనలో కూడా జ్ఞానం ఉంది. అయితే నిజ జ్ఞానం అనేది మనల్ని మనం తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము. మిగతా అంతా కూడా ఎంత గొప్ప పీహెచ్‌డీ చేసి ఎన్ని అవార్డ్స్ ఎన్ని టైటిల్స్ వచ్చినా కూడా బిరుదులొచ్చినా కూడా నీకు పరిమిత జ్ఞానమే. అదే అర్థం చేసుకోవాలి. ఆ తెలివిని మనల్ని మనం తెలుసుకోవటానికి ఎంతో కొంత సమయం మనం కేటాయించుకోవాలనమాట. రోజంతా పరిగెడతామండి. ఇప్పుడంటే మనందరం రిటైర్డ్ ఇంచుమించు పిల్లలు పెద్దోళ్ళయ్యారు. మనకంత పనుండదు. కూర్చుంటున్నాము. కానీ మరి 20 ఏళ్ల వయసు, 25 ఏళ్ల వయసులో చూడండి పిల్లల కోసం ఆఫీసులకి, భర్తలకి, పిల్లలకి బాక్సులు పెట్టడం ఎంత హౌస్ వైఫ్ అయినా కూడా పరుగులే పరుగులు కదా! కానీ తన గురించి తను టైం కేటాయించుకోవాలి. ఎందుకంటే అసలు నేనేంటి అని తెలుసుకోవటానికనమాట. అదే మానవ జన్మ యొక్క సార్థకత అనమాట. అదెలా తెలుస్తదండి మనకి గూడా 40, 50 ఏళ్ళు తెలవలేదంటే అధ్యయనం ఉండాలండి. ఏదో ఒక శాస్త్రమో, మొదట్లో నవల్సే అవ్వచ్చు. చదవక ఆటోమేటిక్‌గా ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మన సూక్ష్మంలో ఆల్రెడీ ఇవన్నీ టచ్ అయ్యి ఉంటాయండి పూర్వజన్మల్లో. ఆకర్షించబడతాం అన్నమాట. గుడికెళ్ళమంటారు. గుడికెళ్ళినప్పుడు ప్రవచనాలు వినిపిస్తుంటాయి. ఆయన చెప్పే అంతా కాకపోయినా ఒక పాయింట్ దగ్గర మన మనసు ఆగిపోతుంది. అలాగే మనం చదివే పుస్తకం దగ్గర ఒక పదం ఆగిపోతుంది. సహజంగా ఇప్పుడు ఇన్ని వేల లక్షల సినిమాలు ప్రేమతోనే వచ్చాయండి.
మరి ఎవ్వరికి బోర్ కొట్టట్లేదే, ఏముంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, కొట్టుకుంటారు, తర్వాత కలుస్తారు, శుభము, తెరపడిపోతుంది. ఇదే కదా ఏ సినిమా చూసినా. ఎందుకు అంత బోర్ కొట్టకుండా ఎందుకు చూస్తున్నాం అంటే, ప్రపంచం అంతా ప్రేమతత్వమే ఉంది, అంతా ఆనందమయమే. అందుకని ఎక్కడ బోర్ రావట్లేదు, అది మన నిజస్థితి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ సినిమా 3 గంటలు దాని వలన ఆనందం అని అనుకుంటున్నాం అనమాట. దాని అంతర్లీనంగా ఉన్న జ్ఞానము, ఆనంద లక్షణం వల్లనే మనం ఎంటర్టైన్ అవుతున్నాం అనమాట. మనము శక్తిని సంపాదించుకుంటున్నాం అనమాట. అట్లా ప్రతి చోట మనం జ్ఞానపరంగా ఆలోచించే శక్తి కేవలం అధ్యయనం వలన వస్తుందండి. అధ్యయనం చేస్తూ ఉండగా ఒకనాటికి విచారణ వస్తుంది. ముందు చదువుకెళ్ళిపోతాం. కొన్ని మంచిగా మనకి బాగా అనిపించిన పుస్తకాలు ఏం చేస్తాం, రెండోసారి చదివే ప్రయత్నం చేస్తాం. లేదా చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటాం. కేవలం అండర్లైన్ వర్డ్స్ చదువుకుంటాం. చదివి చదివిన 10 పాయింట్లలో అండర్లైన్ పాయింట్స్‌లో 10 చేశామనుకోండి, 10లో ఒక దాని దగ్గర మనకు ఖచ్చితంగా విచారణ వస్తదండి. అట్లా మనకి తెలియకుండానే ఈ ఆధ్యాత్మికంగా అనేది మనం ఎదిగే అవకాశం ఉంటదనమాట. అంటే తెలుసుకోవాలన్న తపన మనలో ఉంటదనమాట. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న ఆ తపన మనల్ని ఏం చేస్తది, ఏ సృష్టి రహస్యమో, ఏ బ్రహ్మం దగ్గరో, ఆత్మ దగ్గరో ఏంటన్నది చదువుతాము. చదివేటప్పటికి ఇంకా పూర్తిగా మనం అందులోకి ఆసక్తి పెరిగిద్దనమాట. అట్లా మనం ఎదిగే అవకాశం ఉంటదనమాట. అందుకని రోజు మొత్తం మీద ఒక 10 పేజీలో, ఒక్క పేజీయో చదవాలండి. కంపల్సరీ అధ్యయనం అనేది ఉండాలనమాట. అలాగే పడుకునే ముందు మనం ఏం చేసాం ఈరోజు, మనకన్నా ఉపయోగపడాలి, ఎదుటి వాళ్ళకన్నా ఉపయోగపడాలి, లేదా ప్రపంచానికన్నా ఉపయోగపడాలి. అలా కాకుండా ఎంత టైం వ్యర్థం చేశానన్నది కూడా మనం గుర్తించాలి. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా సాధనేనండి. అప్పుడే మనకి ఏమైంది, జ్ఞానం చేతనే పంచీకరించబడ్డాయి. అప్పుడే ఈ సృష్టి అంతా వచ్చింది. సృష్టికి, వ్యష్టికి ఆధారం కూడా జ్ఞానమే. అదే జ్ఞానం మనకి లేకపోతే మనం ఇలా కూర్చోలేం గదా! జాగరూకులమై గమనించాలన్నమాట. ఒక్క సత్ అంటే ఉనికిలో మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయండి? చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము. ఉనికి భాగంలోనే ఉన్నాయి. ఉనికి అంటే ఏంటండి? నేనున్నాననే ఉనికి అంటే ఐ యామ్ ఎలైవ్. నేనింకా జీవించే ఉన్నాను. అంటే ఉనికి కలిగి ఉన్నాను. లేదా వేరే వాళ్ళ దగ్గర మనం గుర్తింపుగా చెప్పుకుంటాం అనమాట. ఇట్లా ఇవన్నీ బాహ్యము, అంతరం అనే భేదము అంతటా గూడా సత్తన్న స్థితిలో కలిసి ఉంటుంది. ఇప్పుడు మనకేంటి, ప్రకాశము, లోపల ప్రకాశము, బయట ప్రకాశం లేదు. అంటే నిజానికి లోపల ఉంది, అంతరంగా ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అంతా చైతన్యం ఏంటి? అంతటా ములుగుచ్చు సందు లేకుండా వ్యాపకమైంది. సో, దానివల్లనే మనకి కదలికొచ్చింది. అంతటా ప్రకాశం ఉంది. అంతటా ఉన్నప్పుడు మన లోపల గూడా ఉంటది గదా! కానీ మనం కళ్ళు మూసుకుంటే చీకటే చూస్తున్నాం. ఇప్పుడు ధ్యానం ఎందుకు చేస్తున్నాం? మన లోపల ప్రకాశాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. మన లోపల ఉన్న ప్రకాశము, బయటకున్న ప్రకాశం వేరు కాదు, ఒక్కటే అని మనం తెలుసుకోవటం కోసమే అన్నమాట. అట్లాగిక్కడ సత్ దగ్గరికొచ్చేటప్పటికి అంతరము, బాహ్యము అనే డిఫరెన్స్ లేదండి. 2 ఒక్కటే అక్కడ. మిగతాయి లోపల ఉంటాయి, బయట ఉంటాయి. ఇప్పుడు ఆనందం ఉందనుకోండి, వ్యక్త రూపంలో ఉంటది, అవ్యక్తంగానూ ఉంటది. అందరూ ఎక్స్‌ప్రెస్ చేయలేరు కదా! కానీ ఉంటదనమాట. అట్లాగే జ్ఞానము లోపల ఉంటది. బయటికి వ్యక్తపరిస్తే బయట తెలియబడతదనమాట. ఇట్లా మిగిలినవన్నీ కూడా జ్ఞానము, ఆనందము, ప్రకాశము, చైతన్యము అనుభవానికి వస్తున్నాయి. ఇవైతే మనకి తెలుస్తున్నాయండి. అయితే ఉన్నావా అంటే ఉన్నాను. నాకు నేను తెలుస్తది గదండీ. ఉన్నాను అని ఉడికిస్తాను. తెలుస్తుంది. కానీ అది ఏంటన్నది మనం నేనున్నాను అనుకోవటం ఏంటి? ఈ దేహానికి సంబంధించినంత వరకే మన బుర్ర పనిచేస్తదనమాట. అంటే నేనెప్పటికీ ఉన్నాను. నాకు చావు లేదు, అజం, నేను పుట్టలేదు అన్న స్థితికి రావాలంటే ఆ ఉనికి ఏంటన్నది మనకి తెలుసుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా అనుభవానికొస్తాయి. ఎప్పుడైతే ఇవి అనుభవానికొస్తాయో ఆటోమేటిక్‌గా ఉనికి స్థానం గూడా మనకి తెలిసిపోతుందనమాట. మిగిలినవన్నీ కూడా అనుభవానికొస్తున్నాయి. సత్తు ఒకటే వీటన్నిటికి సాక్షి. ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే, ఆ సత్తు నువ్వుండబట్టే. నీకంటూ ఉనికి ఉండబట్టే ఇవన్నీ నీ అనుభవానికొస్తున్నాయి. దాని ఆధారంగానే వస్తున్నాయి. అది ఆనందానికి ఆవల ఉంది. మిగతా లక్షణాలన్నిటికీ ఆవల ఉంది. ఇది ఆత్మ లక్షణాలు. మన సాధనలో ఎలా గుర్తించాలి? మన నిత్య జీవితంలో మనం ఎప్పుడు కూడా వ్యవహరించేటప్పుడు ఎలా గుర్తించాలి అంటే, ఆ సృష్టి అంతటా ప్రకాశ లక్షణం అన్నా కానీ, బయట ప్రపంచం అంతా కనిపిస్తుందండి ప్రకాశం.
అంతే కదా, వెలుగు వల్లనే మనం గుర్తించగలుగుతున్నాము. అదేం లక్షణము? ఆత్మ లక్షణము. అట్లా అనుకోవాలన్నమాట. చైతన్యం ఏది కదిలినా నిజానికి కదలలేదు, కానీ చైతన్యం ఉంది అందులో కూడా. అంటే మన కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉందండి. ఒక పెద్ద కొండ ఉందండి, అది కదలదు, జడమే, ఓకే. మనకి చైతన్యం ఆధారంగా మనం చెయ్యి కాలు కదిలిస్తున్నాము, కానీ అది చైతన్యమే, అందులో కూడా చైతన్యం ఉంది. మన కంటికి కనిపించినంత సూక్ష్మంగా నెమ్మదిగా తగ్గిపోతా ఉంటది కదండి. అదే ఇనుము అనుకోండి, రజుమైపోతా ఉంటది. అట్లా అంటే దీర్ఘకాలంగా వాటి రిజల్ట్ తెలుస్తుంది అనమాట. కానీ అంతటా చైతన్యం ఉంది. కదలికన్నా చైతన్యం అని, ఉనికి ఉండుట అనేది ఈశ్వర లక్షణం, భగవంతుడు భగవంతుని లక్షణంగా చెప్పుకోవాలన్నమాట. ఉనికి అనేది నేనున్నానంటే ఎవరి వల్ల ఉన్నానండి? ఈశ్వర అనుగ్రహం వల్లే ఉన్నానన్నమాట. వాటిని గుర్తుపడితే జ్ఞానం. నిజమైన జ్ఞానం అంటే ఏంటనుకున్నామండి? ఈ ప్రపంచంలో ఉన్న ప్రకాశమే నా లోపల కూడా ఉంది. నా లేదా ఈ అంత సృష్టినంతా కదిలించడానికి కారణం చైతన్యమే, అది నేనే అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనకి జ్ఞానం అన్నమాట. లేదా ఇది ఇది సెల్ ఫోన్ అండి, ఇది పుస్తకం అండి, ఇది పేపర్ అండి, ఇది పెన్ అండి అని గుర్తిస్తే జ్ఞానమే, కానీ పరిమిత జ్ఞానం అన్నమాట, ప్రపంచ జ్ఞానం అన్నమాట. ఇట్లా వాటిని గుర్తుపడితే జ్ఞానం. అదే అనుభవానికి వచ్చిందనుకోండి, ఎంత సంతోషం అండి. అదే కదా, సంతోషం అనుభవమే కదా మనకి మోక్షం అంటే. అంటే ప్రశాంత చిత్తం అనమాట. సంతోషం అంటే సాపేక్షంగా కలిగే సంతోషం అని కాదండి. ఇంకా అది ఎప్పటికీ దిగటం అనేది జరగదనమాట. నిరంతరాయంగా అనిర్వచనీయమైన ఆనందంలో మనం ఉండిపోతాం అన్నమాట. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో ఆనందం మనలో ఉండిపోతుందన్నమాట. ఇలా జాగ్రత్తగా గుర్తించి, ఎలా గుర్తించాలండి? ప్రకాశ లక్షణాన్ని, చైతన్య లక్షణాన్ని, మనకి జ్ఞానం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి గుర్తు పెట్టుకుంటూ వెళ్ళగలిగితే, నేను ఉన్నానని ఉనికి కారణం ఏంటి? ఈశ్వరుడు. బయటంతా కనిపిస్తుందంటే ప్రకాశ లక్షణము. తర్వాత మన కదలిక కారణం చైతన్యం. ఈ మూడింటిని గుర్తుపడితే జ్ఞానం ఉందని. ఎప్పుడైతే జ్ఞానం మనం తెలుసుకుంటున్నామో ఆనంద లక్షణం వచ్చేస్తుందనమాట. ఇట్లా సృష్టిలో మనం చేసే ప్రతి మాటకి వెనకాల చైతన్యమే ఆధారము. అట్లా మనం చేసే ప్రతి వ్యవహారానికి ఈ లక్షణాల్ని ఇలా సరిపోల్చి చూసుకుంటే అదే సాధనండి. అంటే అప్పుడు మనం చేసే విషయాలన్నీ కూడా విషయాకార వృత్తి బ్రహ్మాకార వృత్తిగా మార్చుకున్నట్లు. ఈ మన ప్రారంధంలో మనం చేయవలసిన కర్మలు మనకి ఇష్టమున్నా లేకున్నా చేసే తీరబడతాయండి. మన ప్రమేయం లేకుండానే మన చేతే చేయించబడతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఎలా ఉన్నాం మనము? విషయాకార వృత్తిలో ఉన్నాం. అయ్యయ్యో నాకు నచ్చంది జరిగిపోయింది, అయ్యయ్యో నాకు నచ్చేది చేస్తాను, ఇట్లా మనము విషయాకార వృత్తిలో. ఎప్పుడైతే ఈ ప్రకాశ చైతన్య ఉనికిని, సత్తుని, జ్ఞానాన్ని, ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ చేశామో ఈ విషయాకార వృత్తల్లో ఏమైపోయింది? బ్రహ్మకార వృత్తిలోకి వచ్చేసింది. రాదంటారా? అంతే కదా. అయ్యే విషయాలు, అదే వ్యవహారము, అవే మాటలు, మన లోపల భావం ఏమొచ్చింది? ఆత్మ లక్షణాలతో పోల్చుకుంటూ వచ్చాం. అంతే కదా. మనం మార్చుకోవాల్సింది ఏంటండి? ఏమన్నా పద్ధతులు మార్చుకోవాలా? భావనలో మార్చుకోవాలి. చేసేయి చేస్తానే ఉంటాము. భావనలోనే దుఃఖమొచ్చినా, సుఖమొచ్చినా భావనే. మంచి భావన. మంచి చెడు మనసులో భావనే. ఇట్లా ఈ లక్షణాల్ని ఎప్పుడైతే గుర్తిస్తూ ఉంటామో, విషయాకార వృత్తి నుంచి బ్రహ్మాకార వృత్తికి చేరిపోతామండి. ఇంక అంతకన్నా మనకేం కావాలండి సాధనంటే? ఇదే సాధన అన్నమాట. అట్లా మనము జాగ్రత్తగా మోక్షాన్ని పొందాలండి. మనకి ఫైనల్‌గా మనకేంటంటే 3 శరీరాల గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. మనకు కనబడే అవయవములతో కూడిన శరీరాన్ని స్థూల శరీరం. కంటికి ఏదైతే కనిపిస్తుందో అది స్థూలం అన్నాము. మనసు, ఇంద్రియాలు, ప్రాణం కలిపి సూక్ష్మ శరీరం అన్నాం. మన లోపల ఇంద్రియాలన్నమాట. పూర్వ వాసనల కుప్పని కారణ శరీరం అన్నాం. మేమేమో పోగేసుకున్నామండి. ఇది కావాలి, అది కావాలి, లేదు ఈలోపు ఈ దేహం వెళ్ళిపోయింది. మరి అయి ఆల్రెడీ అనేసుకున్నాం గదా! ఆ కుప్పలోంచి మళ్ళీ ఇంకో జన్మిస్తారనమాట. ఇట్లా కారణ శరీర ప్రేరణతో స్థూల శరీరాన్ని పనిముట్టుగా చేసుకొని సూక్ష్మ శరీరము ఈ దేహాన్ని తెచ్చేస్తుందనమాట. అలాగే వ్యవహరిస్తుంది కూడా. శరీరానుసారంగా ప్రవర్తనని రాగద్వేషాలతో కాకుండా
ఈ శరీరం ఎందుకొచ్చిందో, అది ఎట్లా నడుస్తుందో దాన్ని అట్లాగే నడవనివ్వాలి. ఎందుకొచ్చిందో, ఎట్లా నడుస్తుందంటే ప్రారబ్ధ రీత్యానే నడుస్తది. మన తెలివితేటలు, మన వివేకాన్ని, మన విచక్షణని జొప్పించి సాధనతో మోక్షం వైపు వెళ్తే ఓకే. లేదా బాహ్య ప్రపంచంలో బలపడుతూ వెళ్తే అది మన తప్పు కాదు. ఇంకో 4 జన్మలు తీసుకుంటాం. లేతే ఇంకో 100 జన్మలు తీసుకుంటాం అనమాట. అది ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో దాని ప్రకారం దాన్ని రాని. ఎందుకు అనవసరమైన రాగద్వేషాలు? అంటే మనకంటాం శత్రుశేషం ఉండకూడదండి అంటాం. అంటే మన సాధకులకి ఎలా తీసుకోవాలి? ఇదివరకు రాజులు కాబట్టి అందరిని చంపుకుంటూ వెళ్తారు. ఎక్కడో ఒక పిలకుంటది, మళ్ళీ మొలకెత్తి మళ్ళీ యుద్ధానికి కారణమైద్ది. అలా తరతరాలు జరిగిపోయేది. మన సాధకులకి ఏంటంటే నా శత్రువు నా మిత్రుడు. ఎవరు మిత్రులు కాదు, ఎవరు శత్రువులు కాదు. అందరితో సమంగా ఉందాం. వాళ్ళు వాళ్ళు మనకి చెడు చేసినా ఏం చేసినా బాగున్నారా? బాగున్నారు. ఓకే. అంటే శత్రుశేషం మనకు ఉండకూడదు. ఉంటే మళ్ళీ వాళ్ళు ఏదో రివెంజ్లు తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది మనం. మనకు అనవసరం అండి మళ్ళీ జన్మ బాబాయ్ వద్దు. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తనని రాగద్వేషాలతో కాకుండా ఈ శరీరం ఎందుకొచ్చిందో, అది ఎట్లా నడుస్తుందో దాన్ని అట్లాగే నడవనివ్వాలి. ఇక్కడ పాయింట్ మనం పట్టుకోవాల్సింది ఏంటండి? రాగద్వేషాలతో కాకుండా నా మీద ఆత్మస్వరూపం నేను అని అనుసంధానం నిరంతర భావన చేయాలి. అనుష్ఠానం చేయటం అంటే నిరంతరం మన భావన. నేనెవరిని? నేను ఆత్మస్వరూపురాలిని. నేను జీవుడు అవ్వకూడదు. నేను ఆత్మస్వరూపంగానే వ్యవహరిస్తాను. ఆత్మ లక్షణాలతోనే జీవిస్తాను అని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రారబ్ధాన్ని అంగీకరిస్తూ ఆగామి చేయకుండా ఉండాలి. ప్రారబ్ధాన్ని అంగీకరించకపోతే ఆగామి వస్తదండి. అబ్బా! నాకేంటి నా కర్మలో ఇదుందేంటి? వాళ్ళకేంటి అంత మంచి కర్మలున్నాయి నాకెందుకు అంటే ఆగామే. అందుకని ప్రారబ్ధాన్ని అంగీకరించామంటే ఆగామి రాదనమాట. అనాత్మ విషయాలను దూరీకరిస్తూ ఉండాలి. ప్రపంచ విషయాలు మనకేదైనా అనిపించిందనుకో, అబ్బా! ఇప్పుడు ఇదెందుకులే బాబు నాకు అనవసరంగా. దీని గురించి మళ్ళీ ఇంకో జన్మ. అనవసరమైన ఏదైనా రెండోసారి అనిపించంగానే మనం వెంటనే రియలైజ్ అయిపోవాలండి. అమ్మో! అదేమన్నా వాసన అయిపోతుందా? వాసన అయిందంటే మళ్ళీ ముద్ర, మళ్ళీ సంస్కారం అయిపోతుంది. మళ్ళీ జన్మొస్తది. అందుకని రెండోసారి అనిపించటంలోనే దాన్ని కట్ చేసేయాలన్నమాట. ఇట్లా అనాత్మ విషయాలను దూరీకరించాలి అంటే దూరంగా పెట్టాలి. ఏ విషయాలనండి? అనాత్మ అంటే ప్రపంచ విషయాల్ని. సుఖదుఖాల నిమిత్త కారణం మీద ద్వేషం గాని, కోపం గాని ఉండకూడదు. నిమిత్త కారణం అంటే వాళ్ళ వల్లనే నాకిలా జరిగింది. వాళ్ళు ఇలా లేకపోతే ఈ పాటికి నేను నా జన్మ వేరుగా ఉండేది. అన్నిటిని వేలు పెట్టి చూపిస్తా ఉంటాం. ఇది ప్రతి దానికి కారణం. పాలు పొంగిపోయినా కారణం, కూర మాడిపోయినా కారణం. అన్నిటికీ ఇతరాల మీదే, ఇతర సమస్యల మీదే. అది నిమిత్త కారణమే. ఆ రోజు అలా జరగవలసింది జరిగింది. నువ్వే అటెన్షన్‌లో ఉండాలి. అర్థమవుతుందండి? ఇతరుల మీద అనవసరమైన కోపం, అనవసరమైన ద్వేషం పెంచుకోకూడదు. తద్వారా ఈ శరీరాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలా ఉండటం వల్ల ఏంటి లాభము అంటే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకి ఉండదు. అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడతాము. అంటే అదే మోక్షము. హరి ఓం అండి.